హలో డియర్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతిరాతలు. మాంగళ్యం 21వ భాగం కూడా అయిపోయింది. 22 వచ్చేసింది. చదివేద్దామా? అయ్యో, పడిపోయింది, క్షమించండి బాబు, ఇంకోటి తీసుకొస్తాను అంది లక్ష్మి. వద్దులే, కిందకొచ్చి తాగుతాను, ముందిది క్లీన్ చేయి అన్నాడు అభి. దేవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకుని క్లీన్ చేసి కిందకొచ్చింది. పగిలిన కాఫీ కప్ చూస్తూనే ప్లాన్ ఫెయిల్ అయిందని అర్థమైపోయి, ఏమైంది లక్ష్మి అని అడిగింది తేజు. నేను ఇవ్వలేకపోయాను తేజమ్మ, కాఫీ కప్పు పగిలిపోయింది అంది లక్ష్మి. తేజు తల కొట్టుకుంది. టైం అప్పుడే 9:30 అయిపోయింది, ఇంకా 2 గంటలు కూడా లేదు అనుకుంటూ, రెడీ అయిపోయారా ఆయన అని అడిగింది. అయ్యారమ్మా, మళ్ళీ తెస్తానంటే కిందకొచ్చి తాగుతాను అన్నారు. అత్తయ్య రోజు గుడికెందుకు వెళ్తుంది? గత 4 రోజుల నుంచి గుడిలో పూజలు జరుగుతున్నాయంట. మీ ఇద్దరు తొందరగా కలవాలని పెద్దమ్మగారు పూజ చేపిస్తున్నారు అంది లక్ష్మి. ఇప్పుడు అదొక్కటే తక్కువ మాకు. అత్త ఉంటే ఏదొకటి చెప్పి అభిని ఆపించేదాన్ని అనుకుని, సరే ఇంకోసారి పిలుచుకెళ్తాను, ఈసారి జాగ్రత్తగా ఇవ్వు అంది. అమ్మో, నాకు చాలా భయం వేస్తుంది తేజమ్మ, అవసరమా ఇదంతా? చాలా అవసరం, ప్లీజ్. సరే అని తలూపింది లక్ష్మి. ఎందుకైనా మంచిదనుకుని ఆయిల్ తీసుకొచ్చి మెట్ల మీద పొద్దామనుకుంది తేజు. మళ్ళీ అంతలోనే, అమ్మో వద్దులే, కొంచెం గట్టిగా తగిలితే బెడ్కి అంకితం అయిపోతాడని అరటి తొక్క వేసింది మెట్ల మీద. అభి 10 నిమిషాల్లో రెడీ అయి కిందకొచ్చేశాడు. కానీ తేజు దురదృష్టమో ఏమో కానీ అతను 2 మెట్లు దిగుతూ రావడం వల్ల అరటి తొక్క వేసిన మెట్టు మీద అడుగేయలేదు. ఇది కూడా ఫెయిల్ అని తేజు దిగాలుగా ఫేస్ పెట్టి, దేవుడా ప్లీజ్ అభి ఇది తాగేలా చూడు అనుకుంటూ కాఫీలో మళ్ళీ 2 పిల్స్ కలిపితే లక్ష్మి తీసుకెళ్ళింది. కానీ అభి, వద్దు లక్ష్మి, టిఫిన్ పెట్టాయి, ఆఫీస్కి వెళ్ళాక తాగుతా అన్నాడు. ఉసూరుమంది తేజు. లక్ష్మి నేనేం చేయలేను అన్నట్టుగా తేజుని చూసి టిఫిన్ పెట్టింది. గుండె దడదడలాడుతుంటే 2 నిమిషాలు ఆలోచించి వెంటనే బయటకు వెళ్ళింది తేజు. అభి కార్ దగ్గరికి వెళ్ళి స్టెప్నీలు ఎన్నున్నాయో చూసి 2 టైర్లు గాలి తీసేసింది. అభిది కాక ఇంకో 2 కార్లు ఉన్నాయి ఇంట్లో. ఒకటి మాలిని తీసుకెళ్ళింది, ఇంకొకటి అభి తండ్రిది. అది వాడి దాదాపు సంవత్సరం పైనే అయిపోయింది. అందుకే ఆ కార్ డ్రైవర్ని పిలిచి ఆ కార్ కండిషన్లో ఉందో లేదో చెక్ చేయించమని సర్వీసింగ్కి పంపించింది. అవి రాకముందే అక్కడి నుంచి తప్పుకొని వచ్చేసింది. కానీ అలా చేసి అభితో పాటు మాధవరావు కూడా వెళ్ళడానికి దారిచ్చిందని తేజుకి తెలీదు. అభి బయటకు వచ్చేసరికి 10 అవుతుంది టైం. డ్రైవర్ అప్పుడే చూసుకుని, సార్ 2 టైర్లు గాలిపోయాయి సార్ అన్నాడు భయంగా. ముందు చూసుకోవాలని తెలీదా అన్నాడు అభి కోపంగా. పొద్దున కూడా చూశాను సార్, ఇప్పుడే రెండిట్లోనూ గాలి లేదు, స్టెప్నీ ఒకటే ఉంది అన్నాడు. షిట్, టైం అయిపోతుంది అనుకుంటూ తండ్రి కారు వైపు చూశాడు. అక్కడ ఖాళీ. డాడీ కార్ ఏమైంది? సర్వీసింగ్కి పంపించారు సార్ మాలిని మేడం అన్నాడు డ్రైవర్. తేజు అలాగే చెప్పింది కాబట్టి. ఇప్పుడెలా అనుకుని ఫోన్లో క్యాబ్ కోసం చూస్తున్నాడు. ఈలోపు ఏదో ఒకటి చేసి అభిని ఆపొచ్చు అనుకుని తేజు ఆలోచిస్తుంది. అప్పుడే అభి ఆఫీస్కి ఏ కారంతో వెళ్ళాలా అని ఆలోచిస్తూ బయటకు వచ్చిన మాధవరావుకి అభి కనిపించాడు. వెంటనే ఫోన్ చేశాడు. ఏంటి అభి, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని. లేదు బాబాయ్ అని సిచ్యువేషన్ చెప్తే దొరికిందే సందనుకుని, సరే నేను వస్తున్నాను, డ్రాప్ చేస్తాను అని అభిని ఎక్కించుకుని వెళ్ళాడు. మాధవరావు వచ్చి అభిని తీసుకెళ్లడంతో నీరసించిపోయింది తేజు. ఏడుపొక్కటే తక్కువ అన్నట్టుంది ఆమె పరిస్థితి. మాలిని గుడికి వెళ్తే ఫోన్ తీసుకెళ్ళదు కాబట్టి ఫాస్ట్గా కిందకొచ్చి అభి డ్రైవర్ దగ్గర మాలిని గుడికి తీసుకెళ్ళిన డ్రైవర్కి ఫోన్ చేసింది. అతను ఎత్తగానే, అత్తకి ఫోన్ ఇవ్వు అచ్చండి అంది. మాలిని మేడం గుడి లోపల ఉన్నారు, ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది మేడం, నేను వెళ్ళి ఫోన్ ఇవ్వడానికి కుదరదు అన్నాడు. బయటికి రావడానికి కూడా చాలా టైం పడుతుంది అన్నాడు అతను. చా అనుకుంటూ ఫోన్ పెట్టేసి ఇప్పుడెలా అనుకుని లక్ష్మి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మి వెంటనే అభికి ఫోన్ చేసి, అత్తకి బాగోలేదని కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి వెంటనే ఇంటికి రమ్మని చెప్పు అంది టైం చూస్తూ. ఏదో సీరియస్ విషయమే అనుకుని భయపడుతూనే అభికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది లక్ష్మి. వింటూనే అభి ఉలిక్కి పడ్డాడు ఒక్కసారిగా. కానీ అంతలోనే డౌట్ వచ్చింది. ఇంతకుముందు ఇలాగే ఫేస్ చేశాడు కదా,
మాలినిని తీసుకెళ్లిన డ్రైవర్కి ఫోన్ చేసి మమ్మీ ఎలా ఉందని అడిగాడు. కంగారులో ఆ డ్రైవర్కి చెప్పాలన్న విషయం తేజు మర్చిపోయింది. మాలినిని దూరం నుంచి చూస్తూనే మేడం గుడిలో ఉన్నారు సార్, పూజ చేయిస్తున్నారు అన్నాడు ఆ డ్రైవర్. కార్ టైర్స్ గాలిపోవడం గుర్తొచ్చింది అభికి. మొత్తం అర్థమైంది. తేజు నన్ను కావాలని ఆపుతుంది, దీనికి మ్యాటర్ తెలిసినట్టుంది అనుకుని సైలెంట్గా కూర్చున్నాడు కార్లో. ఈలోపు తేజుకి గుర్తొచ్చి మళ్ళీ కాల్ చేసింది గోడ దగ్గర ఉన్న డ్రైవర్కి. అతను అభి కాల్ చేశాడని చెప్పగానే బాధగా ఫోన్ పెట్టేసింది. బుర్ర గిర్రున తిరుగుతుంది తనకి. ఏం చేయాలని నిస్సహాయతతో కూడిన భయం ఆమెని వణికిస్తుంది. ఇంకా తనే వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆపాలని నిర్ణయించుకుని సర్వీసింగ్కి పంపించిన కార్ డ్రైవర్కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మంది. ఇంకా అవ్వలేదు మేడం అన్నాడు అతను. చెప్తున్నాగా వెంటనే రా, సర్వీసింగ్ ఏమక్కర్లేదు, 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉండాలంది కోపంగా. అభి ఎక్కడ సంతకం చేసేస్తాడో, మాధవరావు పనిన ఉచ్చులో చిక్కుపోతాడో అని భయం కోపంగా మారిపోయింది తనకి. అది డ్రైవర్ మీద చూపించింది పాపం. దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్డే తీసుకెళ్లాడు. తేజు అంత గట్టిగా చెప్పడంతో 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేశాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోనీ ఫాస్ట్ అంది కూర్చుంటూ. అప్పటికి 10:30 దాటింది. సిటీ ట్రాఫిక్లో అదృష్టం ఉంటే 40 నిమిషాల్లో చేరుకోవచ్చు అనుకుని మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంది. అభితో పాటు మాధవరావు కూడా వచ్చాడు. అప్పటికే అభి అసిస్టెంట్ కావాల్సినవన్నీ అరేంజ్ చేశాడు ఆఫీస్లో. ట్రాఫిక్ని దాటుకుని 10:53 అవుతుండగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి చేరుకుంది తేజు. వేగంగా లోపలికి పరిగెత్తింది. అక్కడంతా చాలా హడావిడిగా ఉంది. అంతమంది జనంలో అభి కోసం 5 నిమిషాలు వెతికితే అతను దొరకక అక్కడున్న ఒక ఆఫీసర్ని అడిగింది. పలానా కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం వచ్చింది 11 గంటలకి, వాళ్ళది అయిపోయిందా అని. అంత పెద్ద కంపెనీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎందుకు వస్తారమ్మా, అన్నీ వాళ్ళ దగ్గరికే తెప్పించుకుంటారు కానీ అన్నాడు అతను. ఆ మాటలు వింటూనే తేజు తల తిరిగిపోయింది. ఒంట్లో శక్తి లేనట్టు అయిపోయింది. ఈ ఆలోచన తనే ఎందుకు రాలేదు అని తనంతనే తిట్టుకుంటూ నిస్సత్తువుగా బయటకు నడిచింది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. చెమటలు పడుతున్నాయి. టెన్షన్ అంతకంతకు పెరిగిపోతుంది. టైం 11 అయిపోయింది. అక్కడి నుంచి అభయ్ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత లేదన్నా గంట పడుతుంది. ఎలా, ఏం చేయాలనుకుంటూ అభయ్కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అభయ్ ప్లీజ్ సైన్ చేయకు, నేను చెప్పేది విను అని తేజు అంటుండగానే కట్ చేశాడు. మాధవరావు చెప్పినట్టు కాఫీ కలిపి తీసుకొచ్చాడు ప్యం. పొద్దున తాగపోవడంతో కాఫీ తీసుకుని తాగేశాడు అభయ్. ఆలోపు తేజు మళ్ళీ కాల్ చేస్తుంది. కట్ చేస్తూనే ఉన్నాడు. తేజు చేస్తూనే ఉంది. చిరాకొచ్చి తేజు నెంబర్ బ్లాక్ చేసి డాక్యుమెంట్స్ చదివాడు. తేజు మళ్ళీ ఫోన్ చేసినా కలవలేదు. బ్లాక్ చేశాడని అర్థమైంది. అభిని తిట్టుకుంటూ అక్కడ వేరే అతన్ని అడిగి ఫోన్ తీసుకుని అభికి ఫోన్ చేసింది. తన కంపెనీలో శ్రావణికి 20% షేర్ ఇస్తున్నట్టు ఆ డాక్యుమెంట్ మీద అభి సైన్ చేయబోతుండగా ఫోన్ మళ్ళీ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళు చెప్పేది వింటూ పక్కకెళ్ళాడు. అప్పటి వరకు గుండె అదురుతో ఏం జరుగుతుందో అని భయంతో ఉన్న మాధవరావు అదే అదునుగా డాక్యుమెంట్స్ మార్చేశాడు. నిమిషం తర్వాత తిరిగి వచ్చిన అభి సంతకం చేయడానికి పెన్ తీసుకున్నాడు. సాయంత్రం అవుతుండగా ఇంటికి వచ్చేశాడు అభి. వస్తూనే తేజు కోసం వెతికే అతని కళ్ళు. అతను రాకని ముందే గమనించిందేమో అన్నట్టు హాల్లోనే కూర్చుంది తను. అభి తొందరగా రావడం చూసి ఏంటభి ఇవాళ చాలా తొందరగా వచ్చేసావు అని అడిగారు మాలిని. తల్లిని చూసి ఆమె మామూలుగానే ఉండడంతో తేజు ఆమెకేం చెప్పలేదని అర్థమైంది. ఏం లేదు మమ్మీ, వర్క్ పెద్దగా లేదు అన్నాడు. అలాగా, కాఫీ తీసుకొస్తాను ఉండు అని కిచెన్లోకి వెళ్ళారు ఆవిడ. వెంటనే అభి తేజు దగ్గరికి నడిచాడు. తేజు కూడా అభినే చూస్తూ ఉంది అతను వచ్చినప్పటి నుంచి. ఆమెను చేరి చిన్నగా నవ్వాడు. తేజులో మాత్రం రియాక్షన్ లేదు. ఆమె ముఖంలో భావాలు కొద్దిగా అర్థమయ్యాయి అతనికి. అభి తాళిని చూస్తూ ఒట్టు వేశానని మమ్మీకి ఏమీ చెప్పలేదా? నిజంగా అంత వాల్యూ ఇస్తున్నావా నువ్వు తాళికి? నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నువ్వు చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇవాళ అర్థమైంది నువ్వు చెప్పిందంతా నిజమని. అన్నట్టు వద్దున చాలా ట్రై చేసావు కదా, నీకు అసలు ఎలా తెలిసింది ఇవాళే అని? తెలిసినా ఏం లాభం, నీ ప్రయత్నాలు ఏమీ నెరవేరలేదుగా పాపం.
కానీ మాట మాత్రం నిలబెట్టుకున్నావు. ఐఎమ్ ఇంప్రెస్డ్ అంటుంటే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న తేజు అభిని సూటిగా చూస్తూ వీలైనంత గట్టిగా చాచి పెట్టి కొట్టింది అతని ఎడమ చెంప మీద. అదండి మాంగళ్యం 22వ భాగం. అసలు ఏం జరుగుంటుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.